సో హలో గైస్, దిస్ ఈస్ సిద్ధు అండ్ వెల్కమ్ టు మై ఫస్ట్ బ్లాగ్. ఈ రోజు మనం వచ్చేసి ఏడుపాయల వనదుర్గాదేవి టెంపుల్ కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇది హైదరాబాద్ నుంచి 82 కిలోమీటర్స్ దూరంలో మరియు మెదక్ నుంచి 13 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మనం వెళ్లే దారిలో ఒకే ఒక్క టోల్ ప్లాజా వస్తుంది అనమాట. అదే గుమ్మడిదల టోల్ ప్లాజా. ఈ టెంపుల్ వచ్చేసి నర్సాపూర్ ఫారెస్ట్ రీజన్ లో ఉంది. సో నేచర్ ఎంజాయ్ చేయడానికి ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ చరిత్ర చూసుకుంటే ద్వాపర యుగాంతంలో పరీక్షితు మహారాజు సర్పరాజు కాటుకు గురై ప్రాణాలు కోల్పోతాడు. రాజు కొడుకు జనమేజయుడు తండ్రి మరణానికి కారణమైన సర్పసంతతిని సమూలంగా అంతమొందించాలని సర్పయాగం తలపెడతాడు. యజ్ఞగుండాలు నిర్మింపజేసి జమదాగ్ని, అత్రి, కశ్యపి, విశ్వామిత్ర, వశిష్ఠ గౌతమి, భరద్వాజ వంటి సప్త ఋషులతో ఈ యాగం నిర్వహిస్తాడు. యజ్ఞ ఫలితంగా సర్పాలన్నీ వచ్చి అగ్గికి ఆహుతవ్వడంతో సర్పజాతి అంతమవుతుందనే ఆందోళనతో నాగుల తల్లి దేవుళ్లకు వేడుకున్నదట. నాగులకు పుణ్యలోక గతి ప్రాప్తించేందుకు గరుత్మంతుడు పాతాళంలోని భగవతీ నదిని తీసుకొని వస్తాడు. యజ్ఞస్థలికి రాగానే భగవతీ నది 7 పాయలుగా చీరి ప్రవహించిందట. సర్పయజ్ఞ గుండాలను ముంచుతూ ఓ పాయ రాతి గుహలో వెలిసిన దుర్గామాత పాదాలను తాకుతూ గోదావరిలో కలిసిందట. 7 ఋషులు యజ్ఞం చెయ్యడం, గంగాదేవి 7 పాయలుగా చీరి ప్రవహించడం వల్ల 7 పాయల అనే ఈ చరిత్రతో అమ్మవారికి 7 పాయల వనదుర్గాదేవి అనే పేరు వచ్చింది. దాదాపు 2 గంటలు ప్రయాణం చేసిన తర్వాత మనమైతే గుడి వద్దకు చేరుకుంటాం. ఇదిగో కనిపిస్తోంది కదా, ఇదే మంజీరా నది. మనం కార్ పార్కింగ్ లో పెట్టి కొంత దూరం నడిచిన తర్వాత మనం టెంపుల్ గోపురం వద్దకు చేరుకుంటాం. అదే ఈ గుడి రాజగోపురం. సో పదండి ఫ్రెండ్స్, లోపలికి వెళ్దాం. ఎదురుకుండా ఈ కొండలోనే అమ్మవారు వెలిశారు. ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా మరియు ప్రశాంతంగా ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ప్రదేశం నుంచే మంజీరా నది 7 పాయలుగా చీలింది. లోపలికి కెమెరా ఎలా ఉంది, కానీ ఫోటోగ్రఫీ లేదా వీడియోగ్రఫీ ఎలా లేదు. కానీ అమ్మవారు ఇలా ఉంటారు. మనం టెంపుల్ నుంచి బయటికి వచ్చేసాక చుట్టూ షాప్స్ ఉంటాయి. ఎవరికైనా షాపింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ చేసుకోవచ్చు.